ఆపరేషన్ సింధూర్ సమయంలో అణుబాంబులు వేస్తామంటూ పాక్ పదే పదే బెదిరించింది. తమ దగ్గర 170 వరకు అణుబాంబులున్నాయని ప్రకటించింది. తాము నాశనమైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని తీసుకెళ్లిపోతామన్నారు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. అయితే మనకు సుదర్శన చక్రం వస్తోంది. పాక్ బెదిరింపుల పప్పులు ఇక ఉడకవు. కొత్తగా రాకెట్ ఫోర్స్ ను సృష్టిస్తామని తమ దగ్గర అణుబాంబులు ఉన్నాయంటూ ప్రకటించుకున్న పాక్ కు గట్టి షాకే తగిలింది. సుదర్శన్ చక్ర పేరుతో దేశంలో కీలక ప్రాంతాలను గగనతల దాడుల నుంచి రక్షించేలా బహుళాంచెల కవచాన్ని, ప్రతిదాడి వ్యవస్థను మోహరించనున్నట్లు మోదీ, రాజ్నాథ్ ప్రకటించారు. కృష్ణుడి ఆయుధమైన సుదర్శన చక్రం పేరును గగన రక్షణ వ్యవస్థకు ఖాయం చేశారు. పాక్ లాంటి దేశాలతో యుద్ధం వస్తే విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్, ఆహార, నీటి సరఫరా, వైద్య పరిరక్షణ, రైల్వే స్టేషన్లు, రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగే అవకాశం ఉంది. వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. పహల్గాంలో అమాయక పౌరులను ఊచకోత కోసిన ఉగ్రవాదుల భర్తం పట్టేందుకు మే నెలలో ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ పాక్ లోని ముష్కర ముఠాల స్థావరాలు, వైమానిక శిబిరాలపై దాడి చేసింది. దీనికి ప్రతిగా పొరుగు దేశం స్వల్ప శ్రేణి క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లను జనావాసాలపైకి ప్రయోగించింది. వీటిని గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. భారత్ దగ్గర ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ISCCS ఉంది. ఆపరేషన్ సింధూర్ లో పాక్ దాడులను తిప్పికొట్టడంలో ఇది కీలక పాత్ర పోషించింది. ఇది పూర్తిగా ఆటోమేటెడ్ రియల్ టైం గగనతల రక్షణ ఆదేశిక వ్యవస్థ. ఇందులో వివిధ సెన్సార్లు, రాడార్లు, ఆయుధ వ్యవస్థలను అనుసంధానం చేశారు. ఇది భారత గగనతలంపై నిరంతరంగా నిఘా వేస్తూ ఎప్పటికప్పుడు సమగ్ర చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. భూతల, గగనతల, నౌకాదళ ఆయుధ వ్యవస్థల మధ్య సమన్వయానికి వీలు కల్పిస్తుంది. ఈ వ్యవస్థను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BDL అభివృద్ధి చేసింది. సుదర్శన్ చక్రలో భాగంగా ISCCS ను మరింత బలోపేతం చేసి కేవలం డిఫెన్స్ కాదు, ప్రతిదాడి సామర్థ్యాన్ని జోడించనున్నారు. శత్రువుపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయగల దీర్ఘశ్రేణి క్షిపణులను దీనికి అనుసంధానిస్తారని సమాచారం. దీనివల్ల ఆత్మరక్షణతో పాటు ఎదురుదాడికి వీలు కల్పించే ఒక శక్తివంతమైన నెట్వర్క్ సిద్ధమవుతుంది. ఇది ఇజ్రాయెల్ కు చెందిన ఐరన్ డోమ్ వ్యవస్థ కన్నా మెరుగ్గా ఉండనుంది. कोटि कोटि भुजाओं के सामर्थ्य के साथ हमारा देश आजाद हुआ, आतंकी इमारतों को खंडहर बना दिया। पाकिस्तान की नींद अभी भी उड़ी हुई है। हमारे वीर जाबाज सैनिकों ने दुश्मनों को उनकी कल्पना से परे सजा दी है। 2035 నాటికి సుదర్శన్ చక్ర సిద్ధమవుతుంది. ఇది దేశంలోని వ్యూహాత్మక, పౌర మౌలిక వసతులను శత్రు గగనతల దాడుల నుంచి రక్షిస్తుంది. ఈ కవచాన్ని విస్తరిస్తూ పోతామని, పౌరులందరూ సురక్షితంగా ఉండేలా చూస్తామని మోదీ తెలిపారు. భారత్ కు వ్యతిరేకంగా ఎలాంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించినా మన సాంకేతికత ముందు అది దిగదుడుపు అవుతుందన్నారు. When I talk about changing technology and the changing world, it becomes very necessary that we also adapt our forces according to the changing world. For this, I have seen told that our army has taken the initiative for the formation of the Rudra Brigade, strengthening itself by inducting everything from long-range missiles to next-generation beyond visual range weapons. The counter-US grid is being further strengthened in view of the increasing use of drones. And besides, whether it's procurement of the policy-related changes, we are always moving forward in the direction of strengthening our forces. సైబర్ యుద్ధాన్ని తిప్పికొట్టే సామర్థ్యం ఈ వ్యవస్థలో ఉంటుంది. సుదర్శన్ చక్ర ప్రాజెక్టును స్వదేశీ పరిజ్ఞానంతోనే మన దేశం చేపడుతోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అంటే DRDO, ప్రైవేటు సంస్థలు, సైన్యం మధ్య భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. విస్తృత స్థాయి గగనతల రక్షణ వ్యవస్థ కోసం DRDO ఇప్పటికే ప్రాజెక్టు కుసను చేపట్టింది.
ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడం కూడా ఇందులో ఉంది. 2028 నుంచి 2030 మధ్య దీన్ని సిద్ధం చేయాలన్నది లక్ష్యం. క్షిపణి పరీక్షలు ఈ ఏడాది చివర్లోగా ప్రారంభం కావచ్చు. 150, 250, 400 కిలోమీటర్ల దూరంలో శత్రు క్షిపణులు, యుద్ధ విమానాలను ఈ వ్యవస్థ ధ్వంసం చేస్తుంది. సుదర్శన్ చక్ర దీనికి తదుపరి విస్తరణ కానుంది. అయితే సుదర్శన్ చక్రను తయారు చేయాలంటే చాలా కమిట్మెంట్ ఉండాలని సిడిఎస్ చీఫ్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. మారుతున్న యుద్ధ సిద్ధాంతాలు, మానవరహిత వ్యవస్థలు, ఏఐ ఆధారిత కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, టెక్నాలజీ ఆధారిత నాయకత్వమే భవిష్యత్తులో గెలుపునిచ్చే శక్తిగా మారుతుందన్నారు. సుదర్శన చక్ర దేశానికే గర్వకారణంగా మారబోతోంది.